ఒకటి. స్వర్గం ఎక్కడో కాదు, మా ఇంట్లో ఉంది, నా చేతి వంట. సో హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ అలీ, వెల్కమ్ బ్యాక్ టు ది బ్రాండ్ న్యూ వ్లాగ్. ఈ రోజు నా బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు చాలా స్పెషల్ డే అన్నమాట. స్పెషల్ డే ఏంటంటే నేనైతే ఈ రోజు కొబ్బరి అన్నం, దాంతో కాంబినేషన్ కి చికెన్ కర్రీ లేదా గోంగూర చికెన్ అయితే ప్లాన్ లో ఉన్నా అనమాట. ముఖ్యంగా చూసుకుంటే ఇది మా నాయనమ్మ ఉండేది. సో నాయనమ్మ రెసిపీని యూస్ చేసి వండుతున్నాను. సో నాయనమ్మ వండుతున్నప్పుడు చూశాను అనమాట చిన్నప్పుడు. సో అది గుర్తుంది, అది యాస్టీస్ దింపడానికి అయితే ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ లో తప్పకుండా మీ ఒపీనియన్ ని తెలపండి, నాకు కూడా అర్థమవుతుంది కదా మీకు ఎలాంటి వీడియోలు నచ్చుతున్నాయి అనేది. సో కింద అయితే ఖాజా అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట నన్ను మార్కెట్ తీసుకెళ్ళడం కోసం. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి, చలో. సో వీడియో లేట్ అవుతున్నాయని అందరూ అడుగుతున్నారు. లేట్ ఏం లేదు ఫ్రెండ్స్, డేవేడే వదులుతున్నా, ఎందుకంటే కొంచెం ఆఫీస్ వర్క్ కూడా ఉంది కాబట్టి ఆఫీస్ వర్క్ ని కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఆఫీస్ వర్క్ తో పాటు వ్లాగ్స్ ని కూడా కంటిన్యూ చేస్తున్నా. ఇంకా డైలీ రావడానికి ట్రై చేస్తా, బట్ కొంచెం అటు ఇటు అయినా కానీ నన్ను క్షమించండి ప్లీజ్, ఓకేనా? పాపం మా ఖాజా చూసారా నా కోసం నిద్రపోయి లేచారనుకుంటే ఎప్పుడు బుజ్జి కన్నా. సో మార్కెట్కి వెళ్తున్నాము, రైతు బజార్కి వెళ్దాం పద ఖాజా. రైతు బజార్లో కొన్ని గోంగూర, కొబ్బరికాయ ఇవి తీసుకోవాలి. చూద్దాం, మేము పుదీనా కొత్తిమీర కూడా కావాలి కాబట్టి అవి అక్కడ తీసుకొని చికెన్ సెంటర్కి వెళ్ళి చికెన్ తెచ్చుకుందాం. అన్ని తీసుకున్నాం, గుడ్లు, కూరగాయలు. ఇంకా చికెన్ సెంటర్కి వెళ్ళి చికెన్ తీసుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయలు రేట్లు ఎక్కువ ఉన్నాయి. బయట మనకు తెలిసిన ఒక షాప్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఉంటే కొబ్బరికాయలు తీసుకుంటాం, లేదంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. ఏం చేయలేం, అంతేగా ఖాజా? ఇప్పుడు ఇదిగోండి ఇలాగా కొబ్బరి మొత్తాన్ని మనం ఇక్కడ మిక్సీలో పెట్టేసి మొత్తం పాల కోసం గ్రైండ్ చేస్తున్నాం అన్నమాట. పాలు కావాలండి దీంట్లో వేసి స్ట్రెయిన్ చేద్దాం దాన్ని. వస్తుంది పాలు, అదే పాలు. కొబ్బరి అన్నాన్ని ఈ డేక్షాలో ఉండబోతున్నాం అనమాట. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. చల్లటి క్లైమేట్ లో వేడి వేడిగా కొబ్బరి అన్నం, దాంతో పాటు గోంగూర చికెన్ ఫిక్స్ అయిపోయాయి అనమాట. గోంగూర చికెన్ అయితే సో గోంగూర చికెన్ ఎలా చేయబోతున్నాం, అలాగే కొబ్బరి అన్నం ఎలా చేయబోతున్నామో చూపిస్తారండి. ఆల్రెడీ చూపించా కదా, కొబ్బరి పాలు అంతా తీసి పెట్టాను అనమాట. కొబ్బరి పాలు ఇది. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం, చలో. 2 గరిటెల నూనె వేసుకుంటున్నాం, ఇలాచీ వేస్తున్నాం. మామూలుగా మనము 1 kg రైస్కి అయితే ఇంత వేయము. 1.5 చెంబు అంటే 1.5 సేర్ అంటారా మీరు, ఏమంటారు? 1.5 సేర్ వేసుకుంటున్నాం. దానికోసం కొంచెం ఎక్కువగానే మనం చక్కాలు లవంగాలు వేసుకుంటున్నాం. మా అమ్మ ఏమంటుందంటే కొంచెం ఇలాచీ ఎక్కువగానే వేసుకుంటుంది. సో మళ్ళీ ఒక 4-5 ఇలాచీ లవంగాలు, ఒక 10 ఉల్లిపాయలు వేసేస్తున్నాం. ఒక బిర్యానీ ఆకు 2, ఫస్ట్గా పుదీనా, తర్వాత కొత్తిమీర, దీంట్లో ఒక 5-6 పచ్చిమిరకాయలు వేస్తున్నాం. ఇప్పుడు ఇలాంటి స్పూన్లు ఒక 4, 2, 3, 4 టమాటాలు వేసుకున్నాం. ఇప్పుడు మనం సోనా మసూరి రైస్, ఇది మామూలుగా బాస్మతి వేసుకుంటే ఏంటంటే అంత టేస్ట్ రాదు. దీనికోసం మనం సోనా మసూరి రైస్ ఇప్పుడు మన తడ
ఇలాగా మనం ఒక 5 minutes దీన్ని మనం కొంచెం సాటే చేసుకోవాలన్నమాట. తర్వాత ఏం చేస్తాం తెలుసా, పాలు వేసుకుంటాం. దీంట్లో కొంచెం మనము పసుపు వేస్తున్నాం, ఎందుకంటే కారం వాడం మనం దీంట్లో, ఓన్లీ పసుపు యూస్ చేస్తాం కాబట్టి పసుపు వేసుకుంటాము. తర్వాత పాలు వేసుకుంటాం అనమాట. ఇది జస్ట్ ఒక 5 minutes అలా కుక్ అయ్యేంత వరకు అది మనం వేపుకుంటాం అనమాట. మనం ఈ చెంబుతో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాము. సో దానికోసం ఏం చేస్తామంటే ఒక గ్లాసుకి 1.5 చెంబు పాలు వేసుకోవాలి. సో దాని తగ్గట్టు వేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది 1.5 చెంబు, ఒకటి, ఒకటిన్నర కాదు 2.5 చెంబు రావాలి కదా, 2.5 చెంబులు మనం పాలు వేసుకున్నాం అన్నమాట. ఒక స్పూన్ పసుపు వేస్తే చాలు, దాని కలరు దాని జాతే మారిపోతుంది. సో చూసారు కదా, ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఇంతే, మనం ఒక నొరగా అదే ఒక పొంగు రాగానే దాన్ని మనం దమ్ముకైతే పెట్టేస్తాం అనమాట. సో దీంట్లో మనం ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం మర్చిపోయాం కాబట్టి ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు అనేది మనం ఎలా కొలుతున్నారంటే 1 kg రైస్ కి 1 గుప్పెడు ఉప్పు. అదే నా గుప్పెడు అంతా వేసుకున్నారు మీరు, మీ గుప్పెడికి సరిపడా వేసుకోండి. నా గుప్పెడు అంటే కొంచెం ఎక్కువ వస్తుంది, నేను వేసుకునే రైస్ కి సరిపోతుంది. అసలు అప్పుడు మా నాయనమ్మ దగ్గర తిన్న టేస్ట్ స్మెల్లే వస్తుంది, నాకైతే పిచ్చెక్కుతుంది. అసలు అప్పుడు గుర్తుంది కాబట్టి వండుతున్నా, గుర్తు లేకపోతే ఏంటి ఫ్రెండ్స్ పరిస్థితి, అడుక్కోవాలా ఒక్కళ్ళ రెసిపీ చెప్పాడరా బాబు. అందుకనే ఈ రెసిపీ మీకే నేర్పిస్తున్నాను నేను. సో లేట్ చేయకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని దమ్ము రాగానే మనము పక్కన పెట్టేసి చికెన్ కర్రీ స్టార్ట్ చేయాలి. చికెన్ కర్రీతో ఏం చేయబోతున్నారా అంటే, గోంగూరని మనం చికెన్ కర్రీతో కంబైన్ చేసి గోంగూర చికెన్ కర్రీ చేయబోతున్నాం కాబట్టి, ఓకేనా? సో ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. చికెన్ కర్రీకి ఏంటంటే మనం ఫస్ట్ ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకున్నాం. ఫస్ట్ 2 గరిటెలు అనుకోండి, చెంచాలు కానీ గరిటెలు, ఆనియన్, ఒక 4 ఇలాచి, చెక్క, లవంగాలు, ఒక పెద్ద చెంచా, మిగిలిపోయిన చెంచా. ఇప్పుడు మనం దీంట్లో టమాటాలు వేస్తున్నాం, పచ్చిమిరకాయలు, చిన్న చిన్న పొట్టి పచ్చిమిరకాయలు, ఇది కొత్తిమీర, పుదీనా అనేది మనం లాస్ట్ లో వేసుకున్నాం. సూపర్, దింపేస్తున్నా నేను. మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో చికెన్ వేసేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఏం చేయబోతాను తెలుసా ఖజా, దీన్ని 2 చేస్తాయి. ఒకటి చికెన్ కర్రీ, ఒక గోంగూర చికెన్, 2గా డివైడ్ చేస్తాం. ఇదంత బాగా ఉపయోగపడుతుంది తెలుసా ఖజా, పావు బాజీ చేసుకునేది ఇది. దీన్ని బంగాళదుంప స్మాష్ చేసుకోవడానికి పప్పు గుత్తిలా పడేస్తుంది. దీన్ని గోంగూర అమ్మడానికి పప్పు గుత్తి అవసరం మనకి అవుతుంది కదా. ఈ కర్రీలో అంటే ఒక 10 మొక్కలు అయిపోయింది. ఇంకే గోంగూర చికెన్ రెడీ అయిపోవడానికి వచ్చేసింది. చూసారు కదా, ఇవి 2 ఒక 5 minutes లో అయితే రెడీ అయిపోతాయి. సో ఈ లోపు కొంచెం రెస్ట్ తీసుకుందాం. కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. వెళ్ళి అక్కడ కూర్చొని ప్రిపేర్ అవ్వగానే ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో చూపించేస్తాను, ఓకేనా? చాలా రైస్ చూసారా,
అసలు గుమ్మ గుమ్మలు మామూలుగా రావట్లా. అసలు చూసారు రైస్ ఎలా వస్తుందో, మామూలుగా లేదు. అసలు పలుకులుగా వచ్చింది. స్టిక్కీగా వస్తుంది అనుకున్నా, మామూలుగా అలా రైస్ అయితే. గోంగూర వేసుకొని కొంచెం నేను తింటా కాదా, తర్వాత నీకు ఇస్తా. టేస్ట్ బాగోపోతే ఉప్పు కారం వేసి ఇస్తా. సారీ బాబా, సూపర్. అసలు మామూలుగా రాలా. గోంగూరతో పడి అప్పే. కర్రీతో కూడా టేస్ట్ చేద్దాం. అసలు ఇది కూడా గ్రేవీ మామూలుగా రాలా. మనం వండుకున్న వంటని మనమే టేస్ట్ చేసుకుని తింటుంటే అసలు ఈ రైస్ చూసారా ఎలా ఉందో. సో ఈ టేస్ట్ ఎలా ఉండదో ఇప్పుడు చెప్తాను ఆగండి. కాలిపోతుంది. స్వర్గం ఎక్కడో కాదు, మా ఇంట్లో ఉంది, నా చేతి వంటలో ఉంది. సో ఖాజా కూడా టేస్ట్ చేసి చెప్తాడు ఇప్పుడు ఎలా ఉందో. ఖాజా అమ్మా, టేస్ట్ ఎలా ఉందమ్మా? తిను. ఎలా ఉంది? ఎక్సలెంటా? రెస్టారెంట్ పెట్టుకోవచ్చా? అది ఫ్రెండ్స్. సో ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం కింద కామెంట్ చేయండి ఏ రెసిపీ కావాలో అనేది. ఆల్రెడీ నల్లి గోష్ అన్నారు కాబట్టి దాన్ని హోల్డ్లో పెట్టాను. నల్లి గోష్ అలాగో చేయబోతాను కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. బాయ్.